బనకచెర్లను నిర్మించి తీరుతాం 200 టీఎంసీలు తీసుకోవాలనేదే మా ఆలోచన. జలశక్తి భేటీలో దీనిపై రిపోర్ట్ ఇచ్చాం. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేసిండు. ఇక బనకచెర్ల లేదంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ అనుమతులు వస్తాయి. బనకచెర్లను నిర్మిస్తారు. మీరు ఫిక్స్ గారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మీద కుట్ర, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడినా యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు ఆధ్వర్యంలో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అనేది జరుగుతుంది. దాన్ని మరి బీఆర్ఎస్ ఎట్లా ఒక్క బీఆర్ఎస్ పోరాటం చేస్తే ఏమవుతుంది చెప్పురు పాపం. వాళ్ళకున్న వాళ్ళ శక్తి మీద పోరాటం చేస్తారు. వాళ్ళ లీగల్ టీం ఏమో వాళ్ళకి సంబంధించే ప్రశ్నించే వాళ్ళందరినీ కాపాడుకుంటాను. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉండిపోయింది తెలంగాణలో. బనకచెర్ల ప్రాజెక్టు మీద కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వచ్చు కదా, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఎంపీలు ఉంటారు, ఏం లేదు, ఉత్తదే ఏదో పదవుల కోసం నామకే బాస్తా వచ్చినామా అంటే అధికారంలోకి వచ్చినాం, కానీ అంత మించి వీళ్ళు గుడ్డిగుర్రాల పనులు దోమేటోళ్ళు తప్ప ఏం చేయరు. నేను చెప్తాను కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించే వాళ్ళే లేరు. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ గలం దళం బలం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతామని చెప్తాండు కదా, ఇంకెక్కడిదిగా. గావాళ్ళకే గంత రోషం ఉంటే మనకెంత రోషం ఉండాలి. ఎంత దారుణమైన విషయం అంటే ఘోరం అండి ఇది. బనకచెర్ల నిర్మించి తీరుతామని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. అంత పౌరుషంగా చెప్తారు. మనకి ఎంత పౌరుషం ఉన్నది. బనకచెర్లను ఆపలేమా మనం? తెలంగాణ ఉద్యమం గుర్తులేదా? ఉద్యమ జ్ఞాపకాలు ఇంకా లేవా? ఏం చేస్తారు వీళ్ళు? అయిపోయింది, ఇంకెక్కడిది. ఇగో చూడు, ఢిల్లీలో బొంకులు, హైదరాబాద్లో రంకులు. రేవంత్ ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం ఇవ్వాలి. ప్రజలను బలివ్వడానికే పర్యటనలు, రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు, ఎరువులు, విత్తనాల కోసం రైతుల బాధలు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పిచ్చోడి చేతుల రాయిల పాలన. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఈయన వయస్సు ఎంత గొప్పది, ఈయన అనుభవం ఎంత గొప్పది, ఈయన ఎంత క్లారిటీగా చెప్తుండు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు దీని గురించి నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఢిల్లీలో ఒక మాట ఉంటుంది, స్టేట్లో ఒక మాట ఉంటుంది, ఇంకొక మాట ఉంటుంది. ఏంది ఇది? ఏం రవస, ఏం రాజకీయం? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత మరో పోరాటం అవసరమని ఉత్తగానే చెప్పలే. తెలంగాణలో మరో పోరాటం చాలా అవసరం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి జరుగుతున్న అంశాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం కదా. సో పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ఆగమైపోతుంది. ఈరోజు మళ్ళీ బండి సంజయ్ వచ్చాడు. మళ్ళీ ఏందట, రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది. బీసీ రిజర్వేషన్లో 42% బీసీలే ఉండాలి. ముస్లింలను చేర్చడంతో బీసీలకు అన్యాయం. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒక్కటే అమలే. ఎర్రా వచ్చి రరి ఉద్యమం చేద్దురు రారి. ఓ పక్కన బనకచెర్ల ప్రాజెక్టుతో నీళ్ళని ఎత్తుకపోతుర్రా నాయన. 84,000 కోట్ల రూపాయలతోని ఢిల్లీలో మీటింగ్లు పెట్టిళ్ళు. తెలంగాణ నీళ్ళకు వస్తుంది రా అంటే 42% బీసీలకు సంబంధించి అలా ముస్లింలు ఉండద్దు, దాని మీద ఉద్యమం చేస్తామంటాడు. ఏం బండి సంజయ్ అండి, నాకు అర్థం కాదు. కేంద్ర మంత్రి ఎట్లా అయిందండి? ఏం మాట్లాడతారు, ఏంది ఆ సబ్జెక్ట్, ఏంది, ఏం కథ అని ఊకే హిందూ ముస్లిం గివి తప్ప ఇంకేం లేదా మీకు? భారతీయ జనతా పార్టీకి ఇంకేం లేదా? అంతలా మీకు దమ్ము ధైర్యం ఉంటే అంత దాన్ని ఏమంటారు, మీకు అంత నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల గురించి పాటుపడాలే లేదో, రాజకీయం అవసరం లేదనుకుంటే ఫస్ట్ మా గురించి పక్కన పెట్టుర్రి. మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళని గెలిపి ఎంపీలుగా ఉన్నారు కదా, మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కరుడు గట్టిన మన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసేటోళ్ళని కావాలని గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్గా గెలిపిర్రి ఫస్ట్. అది అరే ఏమన్నా అంటే ఇప్పుడు హిందూ ముస్లిం ఎవరు అడిగిరండి? నేను 42% రిజర్వేషన్లు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తా అంటే ఏ ప్రభుత్వం చేయలే, ఎవరు చేస్తలేరు. అందరికి అదే రొచ్చులో పడతారు. ఇలా కొత్త ఏమున్నది? నాకు అర్థం కాని విషయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఎప్పుడు చేస్తారు? ఇంకా మీకు మాత్రం పదవులు రావాలి, మరి వాళ్ళకొద్దా? 42% రిజర్వేషన్లు కాదన్నా బండి సంజయ్ అన్న. గడ జరుగుతున్న విషయం ఏందో ఎపిసోడో చూడు. బనకచెర్ల ప్రాజెక్ట్ 84,000 కోట్లు. తెలంగాణ 500 టీఎంసీలు, ఇగో 500 ఎన్ని టీఎంసీలు? 200 టీఎంసీలు తీసుకుపోవాలని వాళ్ళ ఆలోచనట. 200 అంటారు, తర్వాత ఎన్ని తీసుకుపోవాలని తీసుకుపోతారు. ఫస్ట్గా దాని గురించి పోరాటం చేయరు. కేంద్ర హోంమంత్రి మళ్ళా ఎందుకు ఇస్తారా పదవులు నాకు అర్థం కాదు. పని చేసేటోనికి ఇవ్వాలి కానీ ఎవరెవరికి ఇచ్చి అంత కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మరి
అరే నాకు అర్థం కాని విషయం 200 టీఎంసీలు బనకచెర్ల ప్రాజెక్టు నడుస్తుంది, దాని గురించి పంచాయతీ పక్కన పెట్టి 42% రిజర్వేషన్లలో అలా ముస్లింలు చేర్చేద్దని చెప్పడానికి బండి సంజయ్ ఏం చెప్తారు? ఇక్కడ ముస్లిం హిందువుల గురించి ఆ చర్చ జరిగేది. బనకచెర్ల ప్రాజెక్టు మనం తాగడానికి నీళ్లు లేవు, మనం పంటలు పండించడానికి నీళ్లు పోతున్నాయి, ఆడ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎత్తుకపోతున్నారు, దాని గురించి మాట్లాడాలి. సమస్యలను పక్కన పెట్టి సోదంతా మాట్లాడుకుంటా తెలంగాణ ప్రాంత ప్రజలంతా డైవర్ట్ పాలిటిషియన్. ఇక మళ్ళీ ఏమనంటే మేమంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్, మేమేది జెండాలు మోస్తాం. మీరు అట్లనే ఉండరు. వేరే దేశాలను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. వేరే దేశాలలో ఎంపీ ఎమ్మెల్యేకి ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతా అంటే ఎవడు కుక్క కూడా దేకదు, ఆడ కుక్క కూడా దేకది. కానీ ఈడ జెండాలు మోయాలి, భజన చేయాలి, చివరికి వచ్చేటాలకు నీ ఇంటికాడ కంచాలన్నీ లొల్లులు పట్టాలి. చివరికి అడక తినే బతుక అంతే, అంతకు మించేం లేదు. మా అన్న తెలుసు, నాకు తెలుసు, ఇది తెలుసు, ఏమవుతుంది? లోటపీస్ ఆళ్ళతో అయ్యేదేంది మీ కార్యకర్తలకు? వేరే దేశాలను తీసుకొని మనం సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా చెప్తున్నా. ఎంపీ ఎమ్మెల్యే లేదా అక్కడ ప్రెసిడెంట్ పోయినా కూడా ఎవడు దేకడాడు, ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ మీకు ఎందుకు అంత ఉత్సాహం? ఏమవుతుంది ఆయనతోనే? ఎవరితో ఏమవుతుంది? ఏ రాజకీయ నాయకుడితో ఏమవుతుంది? హార్ట్కో ఫ్యాన్స్, పచ్చబొట్లు, మన్ను, మశానం, తోటకూర. అదే తెలంగాణ ఆగమైపోతుంది భయ్. బనకచెర్ల ప్రాజెక్టు కడితే మనం మొత్తం ఎడారైపోతుంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిర్మించి తీరుతారు. దాన్ని అడ్డుకోవాలి కానీ ఇంకా ఏది 40 ఏంది ఇదంతా? తెలంగాణలో గింత జరుగుతున్నది కదా. రైట్, ఇక మోదీకి